మూఢనమ్మకాలని ఈరోజు సూపర్స్టిషియస్ బిలీవ్స్ ఎక్కువ నమ్ముతామండి. మనం మూఢనమ్మకాలు ఎక్కువ నమ్ముతూ ఉంటాం. ఇలా నిర్మూలన కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్వహణలు చేశారు, గ్రామ గ్రామాన ప్రచారాలు చేశారు. తదనంతరం జర్నలిజంలోకి ప్రవేశించి ప్రజల పక్షాన్ని నిలిచి తన గొంతుకై వాళ్ళందరినీ చైతన్యపరిచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఇప్పటికి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రజా సమస్యలను ప్రయత్నాల దృష్టికి తీసుకెళ్లటంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తాను చేస్తున్నటువంటి సేవలకి ఈరోజు ఈ అవార్డు రావటం జరిగింది, E69 అవార్డు. అతను ఎవరో కాదు సార్, నన్ అదర్ దెన్ ఉడత రాకేష్ గారు, శ్రీ మాన్య శ్రీ ఉడత రాకేష్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఎవ్రీబడీ, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. ఈ అవార్డుని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్ గారు ఇవ్వాల్సిందే. అందరికీ జై భీమ్. వానన్న గురించి చెప్పాలంటే చాలామంది చాలా విషయాలు చెప్పేశారు. కానీ మేము కలిసినప్పుడల్లా ఛానల్ గురించి, ఛానల్ గ్రోత్ గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఎందుకంటే ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ట్రెండింగ్ అంటే ఏది ట్రెండింగ్ నడుస్తూ ఉంది దాని మీద వీడియోలు చేయడము, లేదనంటే సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసం థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల వీడియో ఒకటి పెట్టేటువంటి ఈ రోజుల్లో తను ఎక్కడ కూడా అసలు థంబ్నెయిల్లో పేరు కూడా తప్పుగా పెట్టడానికి ప్రయత్నం చేయకుండా సబ్స్క్రైబర్ల కోసము హైలైట్ అవ్వడం కోసం ఏనాడు ప్రయత్నం చేయకుండా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు సబ్స్క్రైబర్లు తక్కువ ఎంతోమందిని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టగలిగేటువంటి పరిస్థితి అన్నకుంది. నిజంగా కలిసిన ప్రతిసారి అన్న పలానా అఘోరి విషయం బాగా నడుస్తుంది కదా, దాన్ని వీడియో చెప్పినానంటే అదో చెత్త తమ్మి అంటాడు. లేదంటే ఇంకేదో ఇష్యూ జరిగింది దాని మీద ఒక వీడియో చెప్పినా, ఏదో పచ్చళ్ళ గురించి బాగా ట్రోల్ జరుగుతుంది ఆ పచ్చళ్ళ మీద వీడియో అంటే అది చెత్త తమ్మి. అంటే ఎక్కడ కూడా జనాలకు సంబంధించి, జనాలను ఎడ్యుకేట్ చేయడానికి సంబంధించిన విషయం కాకుండా ట్రోలింగ్ గురవుతున్నటువంటి అంశాల మీద వీడియో చేయాలన్నటువంటి కామన్ సెన్స్ లేని జర్నలిస్టులలో ఈయన లేడు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఎక్కడ కలిసినా చాలాసార్లు మేము మాట్లాడుకున్నప్పుడల్లా అన్న ఛానల్కి సంబంధించిన బాధలు చెప్పుకోవడమే తప్ప మేము సంతోషంగా కలుసుకున్నప్పుడు కూడా ఉండవు. ఎందుకనంటే ఒక అంశం మీద నిజాయితీగా పనిచేయడానికి సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరూ ప్రజా సంఘాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్కైలాభన్ లాంటి వాళ్ళు కానీ చాలామంది కానీ వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు వాళ్ళకి ఎలా ఉంటాయో యూట్యూబ్ నడిపించేటప్పుడు కూడా అన్ని సమస్యలు ఉంటాయి. దాని వెనకాల ఎవరూ లేకుండా ఒక్కడే ఉండి నడిపిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉండడం అనేది నిజంగా బాణాన్ని చూసిన ప్రతిసారి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు కూడా చాలామంది ఫోన్ చేసి మేము ఇక్కడ నియోజకవర్గము మా జిల్లాలో మేము జర్నలిస్టులు వేస్తామన్నా మీకు ఉంటామన్నా అంటే లేదన్నా మేము మీ అందరినీ కోఆర్డినేట్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలాసార్లు చెప్తూ ఉంటాం. కానీ బాణన్న అటు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు పత్రిక నడిపిస్తూ ఛానల్ని చూపిస్తూ ఆ ఛానల్ కూడా ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు జరిగినటువంటి కష్టాల్లో కూడా వాళ్ళ ఉద్యోగ సంఘాల దగ్గరికి వెళ్ళి టైం టు టైం ఈ టైం నుండి ఈ టైం వరకు అక్కడ లైవ్ పెట్టాలి, అయిపోగానే మళ్ళీ వచ్చి కొన్ని సందర్భాల్లో అక్కడ రిసీవ్ చేసుకోవడం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి పేపర్ను చూసుకోవాలి, పేపర్ మళ్ళీ నైట్ వరకు కంపల్సరీ పబ్లిష్ కావాలి, అందులో ఏమైనా మిస్టేక్లు ఉన్నాయో కూడా చూసుకోవాలి, ఎక్కడున్నా కూడా ఇవన్నీ చేస్తూ ఉండడం, ఒంటరిగా ఒక్కడే నడిపిస్తూ ఉండడం నిజంగా నాకు గర్వకారణం. అన్న మీలాంటి వాళ్ళే చాలామంది యూట్యూబర్లకి ఇన్స్పిరేషన్గా నిలబడతారు. సో ఈరోజు ఈ అవార్డు ఇచ్చినందుకు కాదు, మీరు ఇన్ని రోజులు నిలబడ్డందుకు, ఈ 5 సంవత్సరాలుగా ఒంటరిగా నిలబడ్డందుకు మాత్రం నేను గర్వంగా చెప్పుకునేటువంటి వ్యక్తుల్లో మీరు ఒకరన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాకేష్. థ్యాంక్ యూ రమేష్ గారు, రాకేష్ గారు. రైట్.